నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చాలా రసవత్తరంగా మారింది. అయితే దీనికి సంబంధించి అన్న ఎన్టీఆర్ గారి పేరు బాహుబలి సినిమాలో బాహుబలి అని ఒక పర్సన్ అంటే అందరూ బాహుబలి బాహుబలి అని ఒక్కసారిగా చాలా ఫోకస్డ్గా ఆయన పేరు వినిపిస్తూ ఉంటుంది. అలాగే టీడీపీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ గారి పేరు ఇప్పుడు హైదరాబాదు తెలంగాణ అంతా మారుమోగిపోతా ఉంది. అసలేంటి దీనికి కారణం? దీనికి సంబంధించిన పూర్తి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి, అన్న ఎన్టీఆర్ గారి పేరు ఒక్కసారిగా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అందరూ కూడా ఓన్ చేసుకుంటా ఉన్నారు. ఎన్టీఆర్ గారికి మేము లాయల్గా ఉన్నామని, మా వ్యక్తిని, ఆయన కోసం మేము ఎంతో అభిమానం చూపిస్తున్నామని చెప్పి, ఆయన కోసం మేము ఏదేం చేస్తామని చెప్పి, అంటే ఆంధ్ర ప్రజలు ఓట్ల కోసమా లేకపోతే నిజంగా ఆయనకి లాయల్గా ఉన్న వ్యక్తులు ఎవరు? అంటే రేవంత్ రెడ్డి గారా, ఇటు బీఆర్ఎస్ నాయకులా, కేటీఆర్, కేసీఆర్, ఎన్టీఆర్ గారి పేరు ఇంతగా ప్రాచుర్యం రావడానికి అసలు కారణం ఏంటి? టోటల్గా ఈ ఎపిసోడ్ పై మీ అభిప్రాయం ఏంటి? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగు రాష్ట్ర ప్రజలకి మాత్రమే ఆరాధ్య దైవం కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆరాధ్య దైవంగా పూజించేటువంటి ఒక పర్సనాలిటీ. సో ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్లో తిరిగి ఎన్టీ రామారావు చుట్టూ తిరుగుతుంది రాజకీయం. ఎందుకు అంటే దాంట్లో ఉన్న అంటే కీ పాయింట్స్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే, ఎన్టీ రామారావు లాంటి అత్యున్నతమైన మహోన్నతమైన వ్యక్తిని ఇప్పటికి కూడా స్మరించుకుంటున్నారు రాజకీయ పార్టీలు, అది కూడా తెలంగాణలో. జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే 4 లక్షల ఓటర్స్ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ బైపోల్. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ అనగానే అంత సెలబ్రిటీస్, విఐపీస్, ఫేమస్ పెద్ద ధనవంతులు ఉంటారు అని అనుకుంటారు. అది నిజం కాదు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 80% పేదలు ఉంటారు, బస్తీలు ఉంటాయి. బస్తీ వాసులు, కాలనీ వాసులు, బిలో మిడిల్ క్లాస్ మాత్రమే ఉంటారు. ఇప్పుడు మనం అనుకున్న పెద్ద సెలబ్రిటీస్ అంతా కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ, జూబ్లీ హిల్స్ కాదు. ఇక్కడ ప్రధానంగా అందరూ సెలబ్రిటీస్ ఉండే నియోజకవర్గం కాదు, పేరు మాత్రమే జూబ్లీ హిల్స్. అంటే మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు ఎంత నిజమో, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఈ సెలబ్రిటీస్ లేరు, తక్కువ, అంత ఖైరతాబాద్. 4 లక్షల ఓటర్స్ ఉన్నాయి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. బైపోల్లో సావా రేవా నువ్వా నేనా అన్న విధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పోరాడుతున్నాయి. ఎందుకంటే ఇద్దరికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎలక్షన్ ఇది. బీజేపీ ఉనికి లేదంటారా? బీజేపీ అసలు నో మోర్, వాస్తవం మాట్లాడితే లేదు. 3rd ప్లేస్ ఉంది, అది నిజమే. పోటీ మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ కనుక ఈ సీటు గెలవలేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద దాని ఇంపాక్ట్, ప్రభుత్వం మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇది ఇప్పటివరకు 2 సంవత్సరాల పాలనకి రెఫరెండం అని కూడా ప్రజలు ఫీల్ అవుతారు. మూడోది, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో దీని ప్రభావం ఉంటది. ఇది ఒక అంశం. అయితే ఏఐసిసి వాళ్ళు కూడా ఇప్పుడు బీహార్ ఎలక్షన్ లో స్టార్ క్యాంపైనర్స్ లిస్ట్ లో రేవంత్ రెడ్డి పేరు లేదు. ఎందుకు అంటే 2 అంశాలు ఇక్కడ. బీహార్ లో గతంలో ఎలక్షన్ షెడ్యూల్ రాకముందు రేవంత్ రెడ్డి బీహార్ ఎలక్షన్ లో ప్రచారానికి వెళ్ళి, బీహార్ ప్రజలంతా కూలి చేసుకునే మెంటాలిటీ, కూలి వాళ్ళగా వస్తారు అన్ని రాష్ట్రాలకే అన్నాడు. అయిపోయా. దాన్ని ప్రశాంత్ కిషోర్ భారీ ఎత్తున ఫైర్ చేశాడు. బీహార్ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మాట్లాడుతున్నాడు. ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా నెక్స్ట్ కాంగ్రెస్ రాకుండా చేస్తాం, బీహార్ ప్రజల్ని ఇంత మాట అంటారా అని పెద్ద రచ్చ అయింది. అది ఒక కారణం. అయితే రెండో కారణం, జూబ్లీ హిల్స్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యండి, ఇది సావో రేవో అంశం మనకి, మీరు ఇక్కడే ఫోకస్ చేసి దాని సంగతి తేల్చండి అని చెప్పి ఏఐసిసి వాళ్ళు ఆదేశాలు. అయితే ఈ 4 లక్షల ఓటర్లో 1 లక్ష ఓటర్స్ 35% ముస్లిమ్స్. కీ రోల్ పోషించే సామాజిక వర్గం ముస్లిం మైనారిటీస్. కాబట్టే అజారుద్దీన్ని మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన ముస్లిం మైనారిటీస్ ఓట్లు గంపగొత్తగా ఇటు రావు. అసలు అజారుద్దీన్ పబ్లిక్తో సంబంధాలే లేవు. ఆయన క్రికెటర్. గతం ఎలక్షన్లో 2023లో పోటీ చేసినప్పుడు ఆయనకు 64,000 ఓట్లు వచ్చినాయి. ఆయన ఇంతకుముందు రాజకీయ చరిత్ర అంతా కూడా 2019లో యూపీలో గెలిచాడు, రాజస్థాన్లో ఓడిపోయాడు, జూబ్లీ హిల్స్ లాస్ట్ ఎలక్షన్లో ఓడిపోయాడు. అయినంత మాత్రాన ఆయనకి మంత్రి పదవి ఇస్తే మైనారిటీ ఓట్లన్నీ గంపకొత్తగా రావు అనేది ఒకటి. రెండోది, ఇది ఇవ్వటం అనేది ఎలా ఉందంటే, దాహం వేసినప్పుడు బావి తవ్వుకోవాలా, దాహం వేసినప్పుడు బావి తవ్వితే ఎట్లా అవుద్ది పని. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ఆయనకి మంత్రి పదవి ఇస్తే ఓట్లు రావు. రెండో అంశం, ఇక్కడ కీలకమైన అంశాలు మనం మాట్లాడుకుంటే, ఎందుకు ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతుందంటే, రెండో సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో ప్రభావితం చేయగలిగిన సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన 27,767
ఓట్లు ఉన్నాయి. సెకండ్ హైయెస్ట్ లార్జెస్ట్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఇవి. సో వీళ్ళందరూ ఓట్లు అంటే మోస్ట్లీ సెటిలర్స్ కానీ రకరకాల సెగ్మెంట్స్. ఈ కమ్మ సామాజిక వర్గం ఓట్ల మీద సెకండ్ ఫోకస్ పడింది. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ఈ కమ్మ నాయకులందరినీ పిలిచేసి ఒక సమావేశం పెట్టుకొని మా మద్దతు మీకే అని ప్రకటన చేశారు. అంటే ఏ సామాజిక వర్గమైన నాయకులు ప్రకటన చేస్తే ఆ గంపగొత్తగా సామాజిక వర్గం మొత్తం వెళ్ళి అక్కడ ఓట్లు కుదరవు. సరే ఎవరు అవునన్నా కాదన్నా హైదరాబాద్కి సంబంధించి కమ్మ సామాజిక వర్గం లేదా తెలుగుదేశం అభిమానులు గతంలో బీఆర్ఎస్ వైపు ఉన్నమాట వాస్తవం. కాబట్టే హైదరాబాదు ట్విన్ సిటీస్లో అన్ని బీఆర్ఎస్కే ఇంతకు ముందు అన్ని సీట్లు వచ్చినాయి గతంలో ఎప్పుడు చూసినా. ఎందుకంటే ఈ సామాజిక వర్గం ఇక్కడ ఉన్నారు అప్పట్లో. కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి పదవి ఎప్పుడైతే చేస్తున్నారో కొద్దిగా మారిపోయినాయి రాజకీయ ఈక్వేషన్స్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు స్కూలు, కేసీఆర్ గారు స్కూల్ ఒకటే, సిలబస్ ఒకటే. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఒకే స్కూల్ నుంచి వచ్చారు, ఒకే సిలబస్ చదువుకున్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు లేటెస్ట్, ఆయన ఓల్డ్, అంతే తేడా. సో ఇప్పుడు జరుగుతున్న నేపథ్యం ఏంటంటే ఈ కమ్మ సామాజిక వర్గాలతో మీటింగ్ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహం పెట్టేస్తాను అమీర్పేట దగ్గర అన్నారు. సరే మంచిదే, ఎన్టీఆర్ విగ్రహం అన్ని చోట్ల పెట్టొచ్చు, ప్రజల ఆరాధ్య దైవం ఆయన. దానికి కౌంటర్గా బీఆర్ఎస్ వాళ్ళు మేము అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో 4 ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టాము, అసలు ఎన్టీఆర్ గారు మాకు కూడా దేవుడే అన్నారు. ఖమ్మంలో పెట్టారు 65 ఫీట్ల ఎన్టీఆర్ విగ్రహం, అది వేరే విషయం. సరే పెట్టలేదన్నాం. కానీ బీఆర్ఎస్కి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, ఈ సామాజిక వర్గం లేదా ఎన్టీఆర్ అభిమానులకి ఇబ్బంది ఏం జరిగిందంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా, అన్యాయంగా, నిర్దాక్షిణ్యంగా 53 రోజులు జైల్లో పెడితే ఇక్కడ హైదరాబాదే కాదు ప్రపంచంలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎంప్లాయీస్ భారీ ఉద్యమానికి తెరలేపారు. అంత పెద్ద ఎత్తున ఉద్యమం ఉప్పొంగిన వేళ కేటీఆర్ గారు ఒక అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారు అప్పట్లో. ఇక్కడ మీరు రచ్చ చేయొద్దు, లొల్లి పెట్టొద్దు, ఉద్యమాలు చేయొద్దు, ఏదన్నా చేసి ఉంటే రాజమండ్రి వెళ్ళి చేసుకోండి, ఇక్కడ చేయొద్దు అన్నారు. అది భారీగా ఈ సామాజిక వర్గం లేదా ఎన్టీఆర్ అభిమానులు లేదా తెలుగుదేశం పార్టీ అభిమానులు తీవ్రంగా మనోవేదనకి గురి చేసినటువంటి అంశం. అది బాగా డ్యామేజ్ జరిగింది. అంటే బీఆర్ఎస్ మీద అప్పటి వరకు ఉన్న ఈ సామాజిక వర్గం ఈ ఒక్క సంఘటనతోటి కొంత డిస్టెన్స్ వచ్చేశారు, అది వాస్తవం. సరే వీళ్ళంతా ఉద్యమం చేశారు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారు. ఆ సంఘటన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనూహ్యంగా భారీ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో గెలిచారు. సో ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పేరు లేదా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు లేదా తెలుగుదేశం అభిమానులు ఎటు ఉంటారు అనేది జూబ్లీ హిల్స్ ఎన్నికలలో మెజారిటీని ప్రభావితం చేయగలిగినటువంటి ఒక సమస్య ఇక్కడ. కాబట్టే రేవంత్ రెడ్డి గారు కానీ బీఆర్ఎస్కి సంబంధించిన కేటీఆర్ కానీ ఈ మధ్య ఎవ్రీడే మన ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం అభిమానులు మేము విగ్రహం పెట్టాం, మేము ఇన్ని చేసాం అని రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు పరిశీలించినట్టయితే వీళ్ళు మొత్తం కూడా ఒక సామాజిక వర్గానికి వేస్తారని నేను అనుకోవట్లేదు. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత ఈక్వేషన్ మారిన మాట వాస్తవం. ఎందుకంటే ఈయన వచ్చిన నేపథ్యం, చంద్రబాబు నాయుడు గారికి ఈయనకున్న రిలేషను, ఈ అంశాలు. రెండోది బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో దోస్తానా ఉండటం. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ స్టేట్లో ఉన్నప్పుడు అక్కడ టీడీపీని ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని కామెంట్స్ చేయటం లేదా కొన్ని యాక్టివిటీస్ చేయటం అనేది ఈ ఓటర్స్ కొంత బీఆర్ఎస్ నుంచి డిటాచ్ అయిపోయారు, అది వాస్తవం. సో ఈ సందర్భంలో ఈ ఓటర్స్ అంతా కూడా రేవంత్ రెడ్డి వైపు కొంత మొగ్గు చూపే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈ విగ్రహాలు ప్రస్తావన వల్ల ఓట్లు పడవు. కానీ ఎవరు రియల్గా ఈ సామాజిక వర్గానికి లేదా టీడీపీకి డ్యామేజ్ చేశారు, ఎవరు సపోర్ట్ చేశారు అన్న దాని మీద నిర్ధారణ చేసుకొని ఓట్లు వేసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మరి రేవంత్ రెడ్డి గారి వైపు కొద్దిగా ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉండవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ గతంలో టీడీపీని లేదా ఎన్టీఆర్ అభిమానుల్ని కొంత గాయపరిచే విధంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి మనకి. కాబట్టి దీనికి కొంత డిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఏదేమైనా ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ అనేది ఎన్టీఆర్ పేరు ప్రధానంగా రావటం అనేది ఎన్టీఆర్కు ఉన్న ఖ్యాతికి నిదర్శనం అని అయితే చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.